రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్ను ఏప్రిల్ 2 నుంచి 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. నారాయణపేట జిల్లా కొస్గి, రంగారెడ్డి జిల్లా అమన్గల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటల్లో పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తామని మంత్రి తెలిపారు. సచివాలయంలో రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలు సహా ఎన్ఏసీ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి ధరణి పోర్టల్లోని చిక్కుముడులను విప్పేందుకు భూభారతి పోర్టల్ రూపొందించినట్టు చెప్పారు. రెవెన్యూ, సర్వే, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చినట్టు వివరించారు. ఇందులో భూ లావాదేవీ వివరాలన్నీ పూర్తిగా కనిపిస్తాయని తెలిపారు. ప్రతి సర్వే నంబర్కు ఆధార్ తరహాలో భూధార్ నంబర్ కేటాయించనున్నట్లు మంత్రి వివరించారు. నక్షాలు లేని 5 గ్రామాల్లో రీసర్వే చేసి భూధార్ నెంబర్లు ఇప్పటికే కేటాయించినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ నుంచి మ్యూటేషన్ వరకు అన్ని సేవలు ఒకే వేదికపై లభిస్తాయని తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టు ముగిసిన తర్వాత భూభారతిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి చెప్పారు.